హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. జీవితంలో ప్రతి ఒక్కరికి మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ రావాలి అని కోరుకుంటారు. అలా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే మన జీవితానికి కావలసిన అద్భుతమైన మెమరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీ పార్ట్నర్ గురించి పక్కన పెడదాం. అసలు మీరు ఒక రిలేషన్ ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒక జీవితానికి కావలసిన ప్రేమను, అనుబంధాన్ని, బాధ్యతను తీసుకోవడానికి మీరు సిద్ధమేనా? కొన్నిసార్లు మనలో మనకే తెలియని కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఒక రిలేషన్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేవు. ఇలాంటి వ్యక్తులు గనక రిలేషన్ లో ఉంటే మీతో పాటు మీరు ఎంచుకున్న పార్ట్నర్ ని కూడా ఇబ్బందుల్లో పడేస్తారు. అందుకే ఈ రోజు మన వీడియోలో మనం ఒక రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేము అని చెప్పే కొన్ని సంకేతాల గురించి చర్చించుకోబోతున్నాం. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నెంబర్ 1, తక్కువ ఇవ్వడం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. మీరు కనుక రిలేషన్షిప్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి తక్కువ ఇచ్చే వ్యక్తి అయితే మీరు చాలా స్వార్థంతో కూడిన వ్యక్తి. మీ పార్ట్నర్ సమయాన్ని కోరుకుంటారు, కానీ మీ సమయాన్ని వాళ్లకు ఇవ్వరు. మీ పార్ట్నర్ దగ్గర నుంచి గిఫ్ట్లు, సర్ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం వాళ్ళని సర్ప్రైజ్ చేయాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు. మీకు అవసరం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు ఆన్ ద స్పాట్ రెస్పాండ్ అవ్వాలి అని కోరుకుంటారు. కానీ వాళ్ళకి అదే విధంగా ఉంటే మీరు పట్టించుకోరు. మీరు కనుక ఇలాంటి సెల్ఫిష్ స్వభావం కలిగి ఉంటే రిలేషన్షిప్ లో అసంతృప్తి ఏర్పడుతుంది. నమ్మకం అనేది ఉండదు. రిలేషన్షిప్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు సహాయం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ అవసరాలు పక్కన పెట్టైనా సరే మీ పార్ట్నర్ కోసం త్యాగం చేయాలి. నెంబర్ 2, కమిట్మెంట్ లేకపోవడం. రిలేషన్షిప్ లో కమిటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. మీరు కనుక రిలేషన్ ని సీరియస్ గా తీసుకోకుండా ఎప్పుడైనా వదిలేయొచ్చులే అన్న భావనలో ఉన్నా, భవిష్యత్తులో గొడవలు వచ్చినా, ఏవైనా సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించకుండా తప్పించుకుంటున్నా, రిలేషన్షిప్ లో ఉండి కూడా ఇతర వ్యక్తులపై ఆసక్తి చూపడం లేదా ఇతర సంబంధాల గురించి ఆలోచించడం, ఇలాంటి స్వభావం కనుక మీకుంటే మీరు రిలేషన్ ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు. భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలి అనేది ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి సమస్యలు తలెత్తినా సరే కలిసి ఎదుర్కొనే కమిట్మెంట్ అనేది మీ మధ్య ఉండాలి. ఇలా ఉంటేనే మీరు రిలేషన్ లోకి వెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకోవాలి. నెంబర్ 3, ఎప్పుడు మీరే కరెక్ట్ అని భావించడం. ప్రతి ఒక్క విషయంలోనూ మీ అభిప్రాయమే గెలవాలి అనే గర్వం ఉంటే మీరు ఇంకా రిలేషన్ ని మెయింటైన్ చేయడానికి రెడీగా లేరు. మీరు చేసిన తప్పులకు కూడా మీ పార్ట్నర్ ని బ్లేమ్ చేయడం, మీ భాగస్వామి చెప్పేవి పట్టించుకోకపోవడం, వాటిని ముఖ్యమైనవిగా భావించకపోవడం, గర్వంగా ప్రవర్తించడం, దీనివల్ల మీ రిలేషన్ లో ఉన్న గౌరవం తగ్గిపోతుంది. గొడవలు ఏర్పడతాయి, అపార్థాలు వచ్చి మీ బంధం అనేది బలహీనమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. అలా మీ తప్పు గనక ఉంటే అంగీకరించాలి, గర్వం అనేది తగ్గించుకోవాలి. నెంబర్ 4, మీరు చెప్పకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశించడం. కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఇష్టాలు, కోరికలు స్పష్టంగా చెప్పకుండా ఎదుటివారు వాటిని ఊహించాలి అని లేదా వాళ్ళ మనసును చదివి తెలుసుకోవాలని అనుకుంటారు. మీరే మీ భావాలను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎదుటివారు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది లేనిపోని అపార్థాలకి దారితీస్తుంది. కమ్యూనికేషన్ అనేది కూడా లోపిస్తుంది. మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పడానికి మీ పార్ట్నర్ ఏమి మైండ్ రీడింగ్ లో PhD చేయలేదు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కాబట్టి మీ భావాలు, కోరికలను, ఇష్టాలను స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయండి. మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే గతాన్ని వదలలేకపోవడం. మీకేమైనా పాస్ట్ రిలేషన్ ఉన్నా లేదా బాధ కలిగించే సంఘటనలు ఉన్నా వాటిలో నుంచి బయటికి రాలేకపోతే మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి రెడీగా లేరు. మన గతాన్ని ఎలాగూ మార్చలేము. అవన్నీ జస్ట్ మెమరీస్ లా గుర్తుంచుకొని ముందుకు వెళ్లాలే తప్ప గతంలో ఉంటూ వాళ్ళెవరో చెప్పరు, వీళ్ళెవరో చెప్పారని రిలేషన్ స్టార్ట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ అలా స్టార్ట్ చేసినా మీరు ఆనందంగా ఉండలేక, మీ పార్ట్నర్ ని ఆనందంగా ఉంచలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ కొత్త పార్ట్నర్ ని పూర్తిగా అంగీకరించాలంటే గతం నుంచి బయటకు రావాలి. మనం పైన డిస్కస్ చేసిన లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు తమని తాము సెట్ చేసుకోవడం ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన స్ట్రాంగ్ రిలేషన్ ని ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉండగలరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మనం రిలేషన్షిప్ ని స్టార్ట్ చేయడానికి ఇంకా రెడీగా లేము అని సూచించే కొన్ని సంకేతాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమైనా సైన్స్ గనక ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.